చాపాడు మండలంలో బుధవారం జరిగిన ఉప మండల అధ్యక్ష పదవి 2వ సీతారామపురం గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు విజయలక్ష్మి హరికృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఉప మండల అధ్యక్షునిగా శ్రీయపు రెడ్డిబాల నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. ఈయన చియాపాడు ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎంపీటీసీలు రమాదేవి, కల్లూరు హస్మ, బాల నరసింహారెడ్డి, సుబ్బరామిరెడ్డి, లక్ష్మయ్య, సియోను, ఈశ్వరమ్మ, సరస్వతమ్మ, శివ హాజరయ్యారు. వీరంతా చేతులెత్తి బాల నరసింహారెడ్డిని ఎన్నుకున్నట్లు అధికారులు చెప్పారు. చాపాడు గ్రామ సచివాలయంలో సీతారాంపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి లక్ష్మీదేవిని ఉప సర్పంచ్గా వార్డు మెంబర్లు ఎన్నుకున్నారు. వెంకట సుబ్బమ్మ, ఓబుల్ రెడ్డి, సుబ్బమ్మ, గుర్రప్ప రాజేశ్వరి, వంశీధర్ రెడ్డి చేతులెత్తి లక్ష్మీదేవిని ఎన్నుకున్నారు. విజయలక్ష్మి బాల నరసింహారెడ్డికి గెలుపొందిన ధృవీకరణ పత్రం అందజేశారు. హరికృష్ణ యాదవ్ లక్ష్మీదేవికి గెలుపొందిన ధృవీకరణ పత్రం అందజేశారు. చాపాడు మండల ఉపాధ్యక్ష పదవి 2 ఎలక్షన్స్ ఈరోజు జరగడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చియపాడు 1 ఎంపీటీసీ నుంచి గెలిచిన నేను ఈరోజు ఉపాధ్యక్ష 2గా ఎన్నికవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ సెట్టిపల్లె రఘురామరెడ్డి గారికి, అలాగే మండల ఎంపీపీ లక్ష్మయ్య గారికి, తోటి ఎంపీటీసీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా మీద పెట్టిన ఈ బాధ్యతను, నన్ను నమ్మి పెట్టిన ఈ బాధ్యతను ఒమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కానీ మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాను. అలాగే మా యొక్క కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నిత్యం అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి సమస్యలు, ఈ యొక్క మండల అభివృద్ధికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను.